మహేష్ ఫ్యాన్స్ కు రాజమౌళి హ్యాండ్ ఇచ్చాడు. వారణాసి గ్లిమ్స్ అంటూ ఊరించి చూపించలేదు. మెక్సికోలో జరుగుతున్న కామికాక్ ఎక్స్పీరియన్స్ 2026 లో వారణాసి గ్లిమ్స్ ను ప్రదర్శించారు. సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తారు అనుకుంటే గ్లిమ్స్ ఈవెంట్ కే పరిమితమైంది. ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసిన మహేష్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. వరుస లీకులతో ఇబ్బంది పడ్డ రాజమౌళి ఎక్కడో మెక్సికోలో అందరి ముందు ప్రదర్శించిన వారణాసి గ్లిమ్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. సినిమా విజువల్స్ తో పాటు బిహైండ్ ద సీన్స్, మేకింగ్ విజువల్స్ తో స్పెషల్ గ్లిమ్స్ ను తయారు చేశారు. అక్కడ ప్రదర్శన తర్వాత డిజిటల్లో రిలీజ్ చేస్తారని అందరూ ఎదురు చూసినా బయటికి వదల్లేదు. పోనీ ఈవెంట్ లో ప్రదర్శించిన గ్లిమ్స్ అయినా ఎలాగో అలా బయటికి వచ్చేస్తుంది అనుకుంటే అది లేదు. మెక్సికో ఈవెంట్ కు రాజమౌళి కొడుకు ఎస్ఎస్ కార్తికేయ హాజరై సినిమా విశేషాలు పంచుకున్నాడు. రాజమౌళి హాజరు కాకపోయినా ఆయన మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు వారణాసి అని రాసి ఉన్న టీ-షర్ట్ తో కనిపించాడు జక్కన్న. మాయా నాగరికత అంటే తనకెంతో ఇష్టమని, మెక్సికోలోని చిచెన్ ఇట్జా నగరాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాహుబలిలోని మాహిష్మతి సామ్రాజ్యం నిర్మించామన్నారు. ఎల్లలు దాటి సముద్రాలు దాటి మన సినిమా ఆదరణ పొందినప్పుడు ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని, అది త్రిబుల్ తో దక్కిందని, నాటు నాటు సాంగ్ కు ప్రపంచమంతా డాన్స్ చేసిందన్నారు. నేనెందుకు సినిమాలు తీస్తున్నానో అప్పుడే అర్థమయ్యిందని వీడియోలో పేర్కొన్నాడు జక్కన్న. ఒక్క హిట్ పడితే చాలు లక్షల్లో ఉండే హీరోయిన్స్ రెమ్యూనరేషన్ కాస్త కోట్లలోకి వెళ్ళిపోతుంది. ఇక స్టార్డమ్ వస్తే 4-5 కోట్లు డిమాండ్ చేస్తారు. కోట్లు తీసుకుంటున్నారన్న పేరే గాని నెలవారీ ఖర్చు కూడా లక్షల్లో ఉంటోందంటూ వాపోయిన హీరోయిన్ ఎవరో చూసేద్దామా? మెయింటెనెన్స్ హీరోల కంటే హీరోయిన్స్ కే ఎక్కువ. మేకప్ లేకుండా బయటకు రాలేరు. ప్రతి ఒక్కరికి పర్సనల్ మేకప్ మ్యాన్ ఉండాల్సిందే. ఏది పడితే అది తినేయరు. వెయిట్ పెరగకూడదంటే వర్కౌట్స్ చేయాల్సిందే. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే. నాణ్యమైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ఫిజిక్ ను కంట్రోల్లో ఉంచడానికి క్రమం తప్పకుండా జిమ్ కు వెళ్లాలి. నలుగురితో నారాయణలా కాకుండా స్పెషల్ ట్రైనర్ ఉండాల్సిందే. ఫిట్నెస్ జిమ్ వరకే పరిమితం కాదు. యోగా, ఏరోబిక్స్ వంటి రకాలన్నింటినీ ట్రై చేయాలి. సినిమా ఫంక్షన్స్ కు వెళ్తే స్పెషల్ డిజైనింగ్ కాస్ట్యూమ్స్ చేయించుకోవాల్సిందే. గ్లామర్ డాల్ లా కనిపించాలంటే ఇవన్నీ అందరూ చేసేదే. దీని ఖర్చు నెలకు లక్షల్లో ఉంటుంది. చేతిలో సినిమాలున్నా లేకపోయినా అందాన్ని మెయింటైన్ చేయడం అంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సిందే. ఓ ఇంటర్వ్యూలో అందం టాపిక్ రాగా పర్సనల్ వర్కౌట్స్, డైట్, ప్రయాణ ఖర్చులకే నెలకు 5 లక్షలవుతుందని తెలిపింది నిధి అగర్వాల్. పర్సనల్ గా బాగోగులు చూసుకోవడానికి ఒకరు, అలాగే పర్సనల్ మేకప్ మ్యాన్ జీతాలు అదనంగా ఉంటాయని తెలిపింది. సినిమాకు కోట్లు తీసుకుంటున్నా ఏడాది తిరగకుండా మెయింటెనెన్స్ కూడా కోట్లలో ఉంటుందని ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చింది నిధి. నిధి అగర్వాల్ కెరియర్ లో ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో హిట్ లేదు. పెద్ద హీరోలు ప్రభాస్, పవన్ తో నటించిందన్న పేరే గాని రాజాసాబ్, వీరమల్లు ఫ్లాప్ అయ్యాయి. ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్ర పడ్డంతో నిధికి ఛాన్స్ ఇవ్వడానికి మేకర్స్ భయపడుతున్నారు. ఒక్క సినిమా లేకపోయినా ఏదో ఒక షాప్ రిబ్బన్ కటింగ్స్ లో కనిపిస్తూనే ఉంది. ఆఫర్స్ లేవు కదా అని ఖాళీగా కూర్చుంటే కుదరదు. గ్లామర్, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే డైట్ ఫాలో అవ్వాల్సిందే. వర్కౌట్స్ చేయాల్సిందే. నెలకు నిధి అగర్వాల్ ఖర్చులే 5 నుంచి 10 లక్షలుంటే ఇక స్టార్ హీరోయిన్స్ బడ్జెట్ ఇంతకు డబుల్ ట్రిపుల్ ఉంటుంది. క్రేజ్ కు తగ్గట్టు నిర్మాత దగ్గర ముక్కుపిండి మరీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తే ఈ ముద్దుగుమ్మల దగ్గర న్యూట్రిషియన్స్, జిమ్ ట్రైనర్స్, పర్సనల్ మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్స్ వేసే బిట్ పెద్దగానే ఉంటుంది. సినిమాలున్నా లేకపోయినా ఖర్చు మాత్రం తగ్గదు. ఛాన్స్ల కోసం గ్లామర్ ను మెయింటైన్ చేయాల్సిందే. ఈ మధ్య కాలంలో టాక్సిక్ పై వచ్చినన్ని విమర్శలు మరో సినిమాకు రాలేదు. గ్లిమ్స్ వచ్చినా, టీజర్ వచ్చినా చర్చ జరగాల్సిందే. విమర్శలు ఫేస్ చేయాల్సిందే. ముఖ్యంగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ను టార్గెట్ చేశారు. ఇంత వైలెన్సా, హద్దుమీరిన రొమాన్సా అంటూ మోహన్ దాస్ పై విమర్శలొస్తే యష్ సమర్థించడమే కాదు, ఆమెపై పొగడ్తలు కురిపించాడు. ఏమన్నాడో మీరే చూడండి. KGF 2 రిలీజ్ అయిన తర్వాత యష్ 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడంటే మంచి స్టోరీ కోసం సెర్చ్ చేస్తున్నాడని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఎట్టకేలకు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కు ఛాన్స్ ఇచ్చి యష్ షాక్ ఇస్తే, గ్లిమ్స్ టీజర్ తో డైరెక్టర్ షాక్ ఇచ్చింది. ఇంటిమెసీ సీన్స్ లో నటించడానికి గ్యాప్ తీసుకున్నావా అంటూ ఫ్యాన్సే ప్రశ్నించారు. ఈ విమర్శల నడుమ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ పేరు హైలైట్ అయింది. లేడీ డైరెక్టర్ అయ్యుండి ఇలాంటిది తీస్తావా అంటూ సోషల్ మీడియా మండిపడింది. గీతూపై ఎందరూ ఎన్ని నెగిటివ్ కామెంట్లు చేసినా యష్ మాత్రం తెగ మెచ్చుకున్నాడు. సినిమా కాన్ ఈవెంట్ లో టాక్సిక్ రొమాంటిక్ సీన్స్ పై మౌనం వీడాడు. సాధారణంగా గ్యాంగ్స్టర్ మూవీస్ మేల్ డైరెక్టర్లే బాగా చేస్తారు అనే భావన ఉందని, కానీ ఒక మహిళా కోణంలో చూపించడం గీతూ ప్రెజెంట్ చేసిన విధానం చాలా డిఫరెంట్ గా ఉందన్నాడు యష్.
సినిమా సీన్స్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయని, అన్ని రకాల ఎమోషన్స్ను లేడీ డైరెక్టర్స్ ఇంత బాగా ప్రజెంట్ చేయగలరా అని ఆమెతో జర్నీ చేశాకే అర్థమైంది అన్నాడు యష్. టాక్సిక్ జూన్ 4న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. ఓటీటీ రైట్స్ అమ్ముడు కాకపోవడంతో మార్చి 19న రావాల్సిన టాక్సిక్ జూన్ 4కు వెళ్లిపోయింది. ఈలోగా ఓటీటీ సెటిల్మెంట్ జరిగితే అనుకున్న టైంకి వస్తుంది, లేదంటే మళ్ళీ వాయిదా తప్పదు. తెలుగులో 4 సినిమాలు చేసినా గ్లామర్ ఇమేజ్ రాలేదు. ఫ్యామిలీ హీరోయిన్ కు కేర్ ఆఫ్ గా నిలిచింది. బాలీవుడ్ లో గ్లామర్ గుప్పించినా తెలుగులో మాత్రం ఆ ఛాన్స్ రాలేదు. బాలీవుడ్ లో బోల్డ్ గా, టాలీవుడ్ లో నిండుగా కనిపిస్తూ డిఫరెన్స్ చూపిస్తున్న ఆ బ్యూటీ ఎవరో ఇప్పుడు చూద్దాం. మృణాల్ ఠాకూర్ తెలుగులో ఎంచక్కా ఫ్యామిలీ రోల్స్ వేస్తున్నా బాలీవుడ్ ను మాత్రం బికినీ గ్లామర్ షోతో హీట్ ఎక్కించింది. మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీకి పరిచయమై 8 ఏళ్లైనా రాణి గుర్తింపు సీతారామన్ తీసుకొచ్చింది. ఆ తరువాత హాయ్ నాన్నతో మరో హిట్ అందుకుంది. ఫ్యామిలీ స్టార్ లేటెస్ట్ గా వచ్చిన డెకాయిట్ నిరాశపరిచిన ఫ్యామిలీ హీరోయిన్ గానే కనిపించింది మృణాల్. హిందీ సినిమా అంటే చాలు తగ్గేదే లేదంటూ స్కిన్ షోతో రెచ్చిపోతుంది. హై జవానీతో ఇష్క్ హోనా హైలో వరుణ్ ధావన్ తో జత కట్టింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన సాంగ్ లో మరో హీరోయిన్ పూజా హెగ్డేను మించి గ్లామర్ గుప్పించింది మృణాల్. తెలుగులో గ్లామర్ రోల్స్ చేయాలనుకున్న మృణాల్ కళ ఎప్పటికప్పుడు తీరడం లేదు. బాలీవుడ్ లో బోల్డ్ గా కనిపించే మృణాల్ను టాలీవుడ్ అలా చూడడం లేదు. హోమ్లీ రోల్స్ మాత్రమే మృణాల్ను వరిస్తున్నాయి. మన్ని రాకాలో ఎలాంటి రోల్తో కనిపిస్తుందో చూడాలి మరి. ఓటీటీ రూల్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఓటీటీ రైట్స్ తో నిర్మాతలు సేఫ్ కావచ్చు అనుకుంటే గీచి బేరాలాడుతున్నాయి. కొత్త రూల్తో పెద్ద నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకీ డిజిటల్ సంస్థలు పెడుతున్న ఆ కొత్త కండిషన్స్ ఏంటో చూద్దాం. కరోనా సమయంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి నిర్మాతలకు ఓటీటీ ఓ వరంగా మారింది. ఓటీటీ నుంచి బడ్జెట్ చాలా కవర్ అయిపోతుందని హీరోలు రెమ్యూనరేషన్, నిర్మాతలు బడ్జెట్ పెంచేశారు. ఆ పరిస్థితులన్నీ తారుమారు కావడంతో ఓటీటీలు తమ సినిమాలను ఎప్పుడు కొంటాయా అని నిర్మాతలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. వాళ్లు ఏ రూల్ పెట్టినా తలాడించడం తప్ప చేసేదేమీ లేకుండా పోయింది. కరోనా టైంలో థియేటర్స్ మూతపడ్డం ఓటీటీలకు వరంగా మారింది. జనాలను తన వైపు తిప్పుకున్నాయి. హీరో ఎవరో తెలియకపోయినా సినిమాను కొనేశాయి. దీంతో చిన్న నిర్మాతలు లాభపడ్డారు. థియేట్రికల్ బిజినెస్ అయినా కాకపోయినా ఓటీటీ ఉందిలే, సేఫ్ అవుతాం అన్న ధీమాను ఓటీటీలు క్రియేట్ చేశాయి. జనాలను ఓటీటీలకు అలవాటు పడ్డమే కాదు, అడిక్ట్ అయ్యేలా చేసి భారీగా సబ్స్క్రైబర్స్ ను పెంచుకుని నిర్మాతలకు రూల్స్ పెడుతున్నాయి. ఓటీటీలు పెడుతున్న కొత్త కండిషన్ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఇక నుంచి థియేటర్స్ లో సినిమా రాబట్టిన కలెక్షన్స్ ను అనుసరించి దానికి అనుగుణంగా ఒక పర్సంటేజ్ అమౌంట్ ఇస్తామని ఓటీటీలు షరతులు విధిస్తున్నాయి. సినిమా బాగుందో లేదో తెలియకుండా ఒక రేటు ఇవ్వలేము అంటున్నాయట. సినిమా బాగుందన్న టాక్ వచ్చి థియేటర్స్ లో బాగా ఆడితేనే దానికి తగ్గ రేట్ ఇవ్వాలన్న నిర్ణయానికి ఓటీటీలు వచ్చాయి. డిజాస్టర్ మూవీస్ తో ఓటీటీలు అలిసిపోయాయి. స్టార్ హీరో క్రేజీ కాంబినేషన్స్ కదా అని కొంటే ఓటీటీలో చూసేవాళ్లే కరువయ్యారు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఇదే. ఓటీటీ ఆడియన్స్ కూడా మారిపోయారు. ఫ్రీనే కదా చూసేద్దాం అన్న ధోరణి తగ్గింది. ఫ్లాప్ మూవీస్ ను చూడం టైం వేస్ట్ అన్న లెక్కలోకి వచ్చేశారు. గతంలో థియేటర్స్ లో ఫ్లాప్ అయినా ఓటీటీలో వ్యూస్ వచ్చేవి. కానీ ఇప్పుడు బాగుంటే తప్ప ఫ్లాప్ మూవీస్ ని ఓటీటీలో చూడడం మానేశారు. గేమ్ చేంజర్, అఖండ 2, రాజాసాబ్ ఇలాంటి డిజాస్టర్స్ ను ఓటీటీ ఆడియన్స్ రిజెక్ట్ చేయడమే ఇందుకు ఉదాహరణ. ఓటీటీ రూల్స్ మరీ కఠినంగా మారాయి. ఒకేసారి రైట్స్ మొత్తాన్ని ఇవ్వడలేదు. విడతల వారీగా ఇస్తూనే సినిమా అనుకున్న డేట్ కు రాకపోయినా రైట్స్ ను తగ్గించేస్తున్నాయి. చాలా సినిమాల రిలీజ్ డేట్స్ మారడంతో ఓటీటీలో కోత విధించాయి. ఓటీటీలు పెడుతున్న ఈ ఆంక్షలను తట్టుకోవాలంటే నిర్మాతల ముందున్నది ఒక్కటే దారి, బడ్జెట్ తగ్గించుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ చేయాల్సింది ఇదొక్కటే తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. బడ్జెట్ విషయంలో చిరంజీవి, బాలకృష్ణ జాగ్రత్త పడుతున్నారు. మణశంకర వరప్రసాద్ తరువాత చిరంజీవి వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కథ నచ్చితే సెట్స్ పైకి వెంటనే వచ్చేయాలని చిరంజీవి అనుకోవడం లేదు. అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తవుతుందన్న నమ్మకాన్ని డైరెక్టర్ కలిగిస్తేనే సినిమా మొదలు పెడతాడు చిరంజీవి. బడ్జెట్ పెంచుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియడం లేదు. ఓటీటీని నమ్ముకుని ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తే రికవర్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు. భారీ నష్టాలొస్తే డిస్ట్రిబ్యూటర్స్ తట్టుకోలేరు. అఖండ 2 ఎక్స్పీరియన్స్ తో గోపీచంద్ మలినేని మూవీని ఎట్టి పరిస్థితుల్లో 70 కోట్లు మించకూడదని బాలయ్య సీరియస్ గా చెప్పాడట. 40 కోట్లు తన రెమ్యూనరేషన్ ని 20 కోట్లకు తగ్గించుకున్నాడు. హీరోయిన్ గా నయనతారను అనుకుంటే
8.5 కోట్లు అడగడంతో 1.5 కోటి ఇచ్చి కాజల్ను తీసుకుంటున్నారని తెలిసింది. పాన్ ఇండియా మూవీ అంటూ ఓటీటీ రైట్స్ పేరు చెప్పి అన్ని భాషల్లోనూ భారీ మొత్తాన్ని లాగేయొచ్చనుకుంటే పొరపాటే. గతంలో ఓటీటీ రైట్స్ రూపంలోనే బడ్జెట్లో సగంకు పైగా వచ్చేశాయి. కానీ ప్రస్తుతం డిజిటల్ సంస్థలు మొహం చాటేస్తున్నాయి. ఎన్ని భాషల్లో రిలీజ్ చేసినా సినిమాకొచ్చిన కలెక్షన్స్ బట్టి పర్సెంటేజ్ అనే స్కీమ్ను కొత్తగా తీసుకొచ్చాయి. ఈ లెక్కన పెద్ద సినిమా హిట్ అయితేనే ఓటీటీల నుంచి వచ్చే పర్సెంటేజ్ బాగుంటుంది. సినిమా డిజాస్టర్ అయితే తూర్పు తిరిగి దండం పెట్టే పరిస్థితి. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో రేపటి బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.